నాకు దోశలు అంటే చాలా ఇష్టం. బేసిక్గా దోశలు అంటే ఇష్టం అండ్ మంచిగా చేసుకుంటా, అంటే హెల్దీ వేలో వేసుకొని అట్లా చేసుకుంటా అన్నట్టు. లైక్ బిర్యానీ అంటే అందరికి ఇష్టం ఉంటుంది, అట్లా దోశలు అంటే అది నేను చేసుకునే వేలో నాకు చాలా ఇష్టం. టేస్ట్ వైజ్ కానీ అన్నీ మంచి హెల్దీ వేలో నేను ప్రిపేర్ చేసుకొని దోశలు ప్రిపేర్ చేసుకుంటా. డే మొత్తం దోశలు పెట్టిన తింటా. అదైనా నేను చేసినాయి. బయట అంతా నచ్చది, బయటనే బాగుంటాయి అని అందరూ అంటారు, కానీ అంతకంటే ఇంకా మంచి హెల్దీ వేలో మంచి టేస్ట్ వైజ్గా నేను మంచి ప్రిపేర్ చేసుకుంటాను. ప్రీవియస్ వీడియోలో నేను దోశలో ప్రిపేర్ చేసుకుంటూ కూడా వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, వీడియో కింద ఇస్తాను. చేసినట్టయితే ఇంకా నేను కిచెన్లో వేస్తే ఆ స్మెల్కి ఇంకా సగం కడుపు నిండుతుంది. అంత మంచిగా పెసరట్టు చేసుకుంటే పెసరట్టు విత్ చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్లో. అండ్ ఏదైనా స్పెషల్ చేసుకొని తినాలనిపిస్తే నాకు పెసరట్టు అండ్ చికెన్ కర్రీ తీసుకుంటా, లేదా చికెన్ కర్రీ విత్ దోశ, అట్లా చాలా ఇష్టం నాకు. నేను చేసుకునే టిఫిన్స్ ఐటమ్స్లో ఇట్లా నాన్ స్టిక్ లేకపోతే దోశ పెసరట్టు రాదు. అట్లా కొంచెం గీతలు పడంగానే నాన్ స్టిక్ కడాయిలో వెళ్ళి పక్కన పడేసి అవుతుంది. అవి కొనలేక ఇంకా అలసిపోయినాయి. అందుకని ఒక లైఫ్ టైం ఒకటి ఉండాలి ప్రోడక్ట్. అందరూ ఇప్పుడే కాస్ట్ ఐరన్ తవా తెచ్చుకున్నాం, దోశల తవా. చాలా రోజులు అంటే లిటరల్గా 2-3 months నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నా. మస్తు బరువు ఉన్నది కూడా ఇది. అయితే 2 months బ్యాక్ డిమార్ట్లోకి వెళ్ళి చూస్తే కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో ఫస్ట్ అయితే చౌరస్తాలో అట్లా వెళ్ళి వరంగల్ చౌరస్తాలో చూద్దాం, అడైతే బాగుంటుంది అని వెళ్ళి చూసిన. ఇక్కడ ఫిక్స్ పెడతా 3-4 షాప్స్కి వెళ్ళి తిరిగిన అండ్ చాలా చూసిన. అంటే ప్రతి షాప్లో ప్రతి ప్యాన్లో డిఫరెన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను డిమార్ట్లో చూసిన కదా, అదే తెచ్చుకుంటాను. ఈరోజు డిమార్ట్కి వెళ్ళి ఇప్పుడే తీసుకొని వచ్చిన. సో లైఫ్ టైం వారంటీ ఇచ్చింది. ఇందులో వారంటీ కార్డ్స్ అట్లున్నాయి. సో ఇది ఫ్రెషనర్ అండ్ ఇది వచ్చి హ్యాండిల్కి. సో మంచి గుడ్ సైజ్ ఉంది, అంటే దోశ కోసం. మనం నాన్ స్టిక్ కడాయి కంటే ఈ తవాకు అయితే మంచి అంటే బిగ్ సైజు దోశలు వేసుకోవచ్చు. నేను దోశలు ఎక్కువ తింటా, ఎక్కువ చేస్తా ఇంట్లో. దోశలు అంటే చాలా ఇష్టం అండ్ అంటే హెల్దీ వేలో చేస్తా. సో అట్లా దోశ అండ్ పెసరట్టు అంటే చాలా ఇష్టం. నేను చేసుకునే పెసరట్టు అంటే చాలా ఇష్టం. మంచి PGN కంపెనీది. ఇట్లా చాలా వెయిట్ ఉన్నది. అండ్ నేను చౌరస్తాలో చూసిన వాటికంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది. వెయిట్ కూడా ఇంపార్టెంట్ కదా, మంచిగా లైఫ్ టైం ఉంటుంది కదా వెయిట్ ఎక్కువ ఉంటే. అండ్ 300 ml ఇట్లా చిల్లు. సో గుడ్ సైజులో ఉంది ఇట్లా. అండ్ నేను చూసిన అన్నిటికంటే ఈ స్మూత్గా మంచిగా ఉన్నది. అండ్ హ్యాండిల్ కూడా ఇట్లా ప్లాస్టిక్ వచ్చింది, చాలా వెయిట్ ఉన్నది. ఎక్కువ నేను దోశలు అండ్ పెసరట్టు ఎక్కువ తినడానికి ఇష్టపడతా. నేను చేసేటి కొంచెం హెల్దీ వేలో చేసుకుంటా కాబట్టి బయట నుండి తెచ్చుకునే టిఫిన్స్ కంటే ఇట్లా చేసుకునే టిఫిన్స్ హెల్దీ కదా. సో అట్లా చేస్తా. నాన్ స్టిక్ అనేది క్రాచెస్ పడంగానే ఇంకా అవి పక్కన కాస్ట్ ఐరన్కే షిఫ్ట్ అవుతాను కదా. సో నేను కూడా ఎందుకు ఇంకా ఎన్ని కొనాలి, ఇంకా వద్దు నాన్ స్టిక్ అని. సో ఇది తీసుకున్నా ఈరోజు. ఐఎమ్ సో హ్యాపీ. రేపటి నుంచి మంచి పెసరట్టు అండ్ దోశలు వేసుకుంటా. ఈజీగా చేసుకునే టిఫిన్స్ అయినా కానీ హెల్దీ వేలో చేసుకుంటే ఆయన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అట్లా నాకు దోశ పెసరట్టు అంటే చాలా ఇష్టం. పెసరట్టు విత్ చికెన్ కర్రీ అయితే ఇంకా సూపర్ ఇష్టం. అది నేను చేసుకునేదాన్ని, అందుకని ఇది తీసుకున్నా. చాలా హ్యాపీగా ఉన్నది. అది మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నా. ఒక 4-5 నాన్ స్టిక్ కడాయిలు పక్కన పడేసిన. ఇప్పుడు ఒక 2 ఉన్నాయి, కానీ కొంచెం గీతలు పడ్డాయి అన్నట్టు. గీతలు పడితే నాకు అవి వాడబుద్ధి అవుతలేదు. సో ఇంకా వీడియోస్లలో చూసి చాలా యాప్లలో చూసి తర్వాత చౌరస్తాలో వెళ్ళి చూసి తీసుకున్నా. నేను ఇప్పటి వరకు అయితే చాలా ఐటమ్స్, ఎవరైనా చాలా ఐటమ్స్ బై చేసి ఉంటారు, చాలా కొని ఉంటారు, కానీ ఒక దానికోసం ఒక 2 months నుంచి వెళ్ళి ఆన్లైన్లో కానీ ప్రతి ఆన్లైన్ షాప్స్లో అండ్ అంటే లైక్ చాలా యాప్స్ ఉంటాయి కదా ఆన్లైన్ యాప్లో అండ్ చౌరస్తాలో డిమార్ట్లో తిరిగి అన్ని షాప్స్ వెళ్ళేంతవరకు తిరిగి చూసి నాకు మంచిగా అనిపించి కాస్ట్ అండ్ క్వాలిటీ అన్నీ చూసి తీసుకున్నది ఇది ఒక కాస్ట్ ఐరన్ తవా.
ఎందుకు ఇట్లా అన్నీ ఎతికి ఎతికి తీసుకున్నా అంటే దోశలు అంటే చాలా ఇష్టానికి నేను ప్లాస్టిక్ అవి వాడద్దంటారు కాబట్టి అన్నీ ఒకటే రోజు మనం అన్నీ మంచి కుక్ షిఫ్ట్ కాలేము. సో మెల్లమెల్లగా ఇప్పుడు రెడీ చేసిన చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నాకు ఇష్టమైన దోశల తవ్వతో ఇట్లా హెల్తీ కుక్వేర్కి షిఫ్ట్ అవ్వడం చాలా హ్యాపీ ఉన్నది. నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇవి వాళ్ళకి ఇస్తే కొంచెం హెల్తీ కుక్వేర్స్ కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరేమంటారు? సీజనింగ్ చేయడం, ఇంకా దోశ ప్రిపేర్ చేయడం అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తా. అయితే ఇది నేను తీసుకున్నవి ఇది 2 months నుంచి వెళ్ళి ఒకటి కొనాలంటే ఇంత టైం అండ్ ఇన్ని షాప్స్ తిరిగింది ఏది లేదు, ఫస్ట్ టైం. అందుకని ఇలా మీతో షేర్ చేస్తున్నా. మీరైతే ఒక కాస్ట్ ఐరన్ తవ తీసుకోవాలంటే ఏమేమి చూస్తారు అనేది నాకు కామెంట్లో ఇవ్వండి. నేనైతే చాలా కంపేర్ చేసిన ఆన్లైన్లో ఆఫ్లైన్లో డిమార్ట్లో వచ్చేసారి తర్వాత ఫైనల్గా ఫస్ట్ వెళ్ళి చూసిన డిమార్ట్లోనే తీసుకున్నా. సో ఈ ప్రీ సీజనింగ్ అండ్ దోశ ప్రిపరేషన్ అది కూడా చూడండి, వీడియో చేస్తాను నేను ఫైనల్గా. అండ్ ఇంకా ఇది వచ్చింది కదా 2-3 days టైం పాస్ అవుతుంది దీంతో. ఇట్లాంటి వాటితో మీరు టైం పాస్ చేస్తారా? ఇలాంటి ఫుల్ టైం పాస్ అయిపోతున్నాం. లైఫ్ టైం వారంటీ అని ఇచ్చిండు. ఎప్పుడు బేసిక్గా పాడు కాదు, మనం మంచిగా మెయింటైన్ చేస్తే ఓకే, లేకపోతే కష్టం వస్తుంది. మంచిగా యూజ్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ఖరాబ్ కూడా ఏమి ఉండదు. మన అప్పుడు ఇవి అండ్ స్టీల్ ఐటమ్స్ ఇంకా చాలా కలెక్ట్ చేసుకోవాలని లిస్ట్ చేసుకున్నా. పోపు చూడాలి అని కూడా బై చేసుకోనికి వీలైనంత వరకు అన్ని కాస్ట్ ఐరన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్కి షిఫ్ట్ అవుదామని చూస్తాను. అన్నీ ఒకటే రోజు షిఫ్ట్ కాలేము కదా, మెల్లమెల్లగా హెల్దీ కుక్వేర్స్ తీసుకోవాలని ఫస్ట్ ప్రయత్నం అయితే దోశలు ఇష్టపడి దోశల ప్యాన్ అయితే దోశల తవ అయితే తీసుకున్నా. సో ఇట్లా వస్తే అవన్నీ ఇంకా మంచి మంచి ఎమ్మి దోశలు వేస్తా, అవి కూడా వీడియో చేస్తా నా స్టైల్లో దోశలు అలా చేసిన. మళ్ళీ ఈ తవల చేద్దాం, మస్తు వెయిట్ ఉన్నది. ఇంకా మన జనరేషన్కి ఇంకా ముందు వాళ్ళకి ఇవి ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో, ఎందుకంటే ఇంకా మన ఇప్పుడు అంటే నాన్ స్టిక్ అట్లా తీసుకుంటే గీతలు పడగానే పక్కన పడేయాలి. అది ఇంకా గీతలు పడ్డాక యూజ్ చేస్తే ఇంకా హెల్త్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది వాళ్ళకి. ఇవైతే ఇంకా పిల్లలకి ఇచ్చిపోవచ్చు. మన అమ్మమ్మ వాళ్ళు అట్లా నాన్నమ్మలు ఎట్లయితే మనకు గిన్నెలు ఇచ్చేదో అట్లా ఈ గిన్నెలు ఇచ్చిపోవచ్చు. అది హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో ఐరన్ తవ లాస్ట్ వీడియోలో ఐరన్ తవ పర్చేస్ చేసామని చెప్పుకున్నాను కదా. సో ఈరోజు అది సీజనింగ్ చేస్తున్నాను. సో సీజనింగ్ చేయడం వల్ల మనం చేసుకునే దోశ అండ్ పెసరట్లు అవన్నీ మంచిగా నాన్ స్టిక్ కడాయిలో చేస్తే ఎంత మంచిగా స్మూత్గా వస్తాయి, ఈజీగా వస్తాయి. అట్లా ఐరన్ తవాలో కూడా ఈజీగా వస్తాయి. సో సీజనింగ్ చేయడానికి చాలా టైప్స్ ఉంటాయి. బట్ నేను మాత్రం పసుపు అండ్ ఆయిల్ తోటి సీజనింగ్ చేద్దామని వీడియోతో స్టార్ట్ చేశాను. నేను ఇలా సీజనింగ్ చేసుకుంటున్నా. ఐరన్ తవను సీజనింగ్ చేసేది చాలా టైప్స్ ఉంటాయి. ఆనియన్స్ని ఫ్రై చేయడం, ఇంకా బియ్యం గడిన నీళ్ళల్లో ఐరన్ తవను సోప్ చేయడం, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి. కానీ నేను మాత్రం పసుపు అండ్ ఆయిల్ తోటి ఈరోజు సీజనింగ్ చేస్తున్నా. సీజనింగ్ ఒకసారి చేస్తే సరిపోతుంది. అండ్ ఐరన్ తవను కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది. అండ్ అలా మెయింటైన్ చేయకపోవడం వల్ల రస్ట్ పడుతుంది. సో ఈరోజు సీజనింగ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఫస్ట్ తీసుకొచ్చుకున్న ఐరన్ తవను స్క్రబ్బర్ తోటి మంచి స్టీల్ స్క్రబ్బర్ తోటి కదా మంచి పీసెస్ బాగా గట్టిగా తోమాలి. గట్టి వీలైనంత వరకు నేనైతే ఈరోజు 2 సార్లు తోముతాను. తోమి మంచిగా, ఎందుకంటే ఫస్ట్ టైం ఇచ్చిన కదా నాన్ స్టిక్ దోశల ప్యాన్ అయితే దాన్ని కొంచెం స్మూత్గా డీల్ చేయాలి. కానీ ఐరన్ తవ కాబట్టి రఫ్గా మంచిగా స్టీల్ స్క్రబ్బర్ తోటైనా ఏంటంటే మంచిగా తోమాలి, గట్టిగా తోమాలి. ఎందుకంటే కొంచెం పైన ఉన్న డస్ట్ ఐరన్ తవ ప్రిపేర్ చేసేటప్పుడు ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోనీకి మంచిగా నీట్గా ఉండడానికి మంచిగా వీలంత మన ఎనర్జీ పెట్టి మంచిగా తోముకోవాలి. ప్రీ సీజనింగ్ చేసే ముందు గట్టిగా పీసేసి మంచిగా తోమాలి.
ఈరోజు నాకు ఇష్టమైన పెసరట్టు కోసం నేను ఒక 4 hours బ్యాక్ పెసర్లు అండ్ 3 cups పెసర్లు 1 cup బియ్యం వేసి నానబెట్టిన. సో పెసరట్టు వేసుకున్నాను ఇట్లా నానబెట్టిన. అండ్ పెసరట్టు కోసం పెసర్లు నానబెట్టిన. అండ్ దోశల ప్యాకెట్ కూడా నైట్ నిన్న మార్నింగ్ నానబెట్టి అండ్ ఈవినింగ్ మిక్సీ పట్టి పొద్దున చేస్తే సూపర్గా ఫర్మెంట్ అయింది, మంచిగా ఉన్నది. సో ఈరోజు పెసరట్టు అండ్ దోశ నాన్ స్టిక్ కడాయి లాగా వస్తాయా లేకపోతే మామూలుగా వస్తాయా ఇట్లా చూడాలి. ఐరన్ తవ కాబట్టి మంచి సీజనింగ్ మంచిగా వేసుకుంటే మంచిగానే వస్తుంది. సో ఇప్పుడైతే పెసరట్టు ట్రై చేస్తాను. 4 hours నానబెట్టిన పెసర్లు కొన్ని బియ్యం, ఇవి కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పెడతాడు. రవ్వను ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు ప్రీ సీజనింగ్ చేసుకునే ముందు ఎలా చేసుకోవాలనేది ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో నేనైతే మంచిగా 2 సార్లు మంచిగా గట్టిగా తోమిన, బలంగా తోమి ఒకసారి తూడ్చి తర్వాత వేడి చేసి పక్కన పెట్టిన తర్వాత
దోశల పిండి ఎంత బాగా వస్తుందో టెక్స్చర్. స్టార్టింగ్లో రాకపోయేది, అంటే ఏదైనా చేస్తా అంటే వస్తుంది కదా, అట్లా ఇంత మంచిగా. ఇంకా మళ్ళీ వాటర్ పోసుకొని అవసరం లేదు, నైట్ మంచిగా ఫర్మెంట్ అయింది. ఈ స్మెల్ అంతా, అందుకే దోశ అంటే చాలా ఇష్టం. ఇంత బాగా చేసుకుంటా కాబట్టి ఇంకా దోశ వేయకముందుకి ఇంత మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచిగా పులిసింది. మంచిగా ఐరన్ తవల హెల్తీ దోశ వేసుకోవాలి ఈరోజు. ఐరన్ తవని బాగా హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు అండ్ ఆయిల్ వేసి, చాలా హీట్ అయింది. హీట్ అయిన తర్వాతనే ఆ పసుపును ఆయిల్ వేసి క్లాత్ తోటి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మంచిగా ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తోటి మంచిగా క్లీన్ చేసినాను. లేదంటే ఒకసారి మళ్ళీ తోమచ్చు, కానీ చాలా వేడి ఉంది. నూనె అండ్ పసుపు వేడైన తర్వాత కొంచెం హీట్ తగ్గింది, కానీ కొద్దిగా వేడి ఉంది. ఇక దాన్ని మళ్ళీ వాష్ చేసేందుకు కానీ మంచి క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా తూడ్చిన. ఎట్లాగో ఫస్ట్ దోశ, ఫస్ట్ పెసరట్టు ఏదైనా మంచిగా రాదు కాబట్టి, సో అన్నీ ఫస్ట్ ఏదైనా బిస్కెట్ అయితే కానీ ఇంకా వాష్ చేయడం ఎందుకని, పసుపు కాబట్టి వెయిట్ చేసింది కాబట్టి ఏం కాదన్నట్టుగా మళ్ళీ వాష్ చేయకుండా చూసి ఒకసారి ఆనియన్ తోటి, ఆయిల్లో డిప్ చేసిన ఆనియన్ తోటి స్ప్రెడ్ చేసి తర్వాత పెసరట్టు వేసిన. పెసరట్టు చాలా బాగా వచ్చింది. ఫస్ట్ రాలేదు, సెకండ్ మంచిగా వచ్చింది. ఇలా ఈరోజు ఇలా వీడియో చేయడం జరిగింది. సో ఇది ఎవరికైనా
ఎవరైనా ఫస్ట్ టైం ఐరన్ తవ తెచ్చుకునే వాళ్ళు టీ సీజన్ ఇలా చేయాలని తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని వీడియో చేశాను. నేనైతే మంచిగా గట్టిగా ఐరన్ తవ తెచ్చిన తర్వాత గట్టిగా తూమి 2 సార్లు తూమి వచ్చి పెట్టి పసుపు ఆయిల్ తోటి ఐరన్ తవ వేడైనాక పసుపును ఆయిల్ వేసి మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మంచిగా నీట్గా తూచి ఆనియన్ తోటి ఆ తవ పైన స్ప్రెడ్ చేసి తర్వాత దోశ వేసిన ఫస్ట్ వారాలే సెకండ్ నుంచే మంచిగా వచ్చింది. అండ్ ఇంకా నేను వీటి తర్వాత చపాతీలు వేసిన అండ్ పెసరట్ల తర్వాత దోశ కూడా వేసిన, దోశ కూడా బాగా వచ్చింది. అండ్ ఫస్ట్ ఒక పెసరట్టు బాగా రాలేదు, అది అంతే ఫస్ట్ అట్లా వస్తుంది కదా, అట్లా వస్తుందని ఇంకా నేను మళ్ళీ వాచ్ చేసి పెట్టలేకపోయినా. సో ఇలా మంచి ఎమ్మీ అండ్ టేస్టీ హెల్తీగా పెసరట్టు అండ్ దోశ వేసిన. మళ్ళీ నిన్న కూడా చపాతీ చేసిన, చాలా బాగా వచ్చింది. మంచిగా తొందరగా అంటే ఒకసారి ప్యాన్ వేయడం వల్ల తొందరగా అవి చపాతీలు అనేది ఫస్ట్ కంపేర్ అదర్ ప్యాన్స్తో పోల్చుకుంటే ఈ ఐరన్ తవలో ఫాస్ట్గా వచ్చినట్టు అనిపించింది. అండ్ టేస్ట్ కూడా మంచిగా అనిపించింది. ఇలా నేనైతే ఐరన్ తవను పెసరట్టు దోశ అండ్ చపాతీ కూడా వాడిన. ఇంకా అంటే చపాతీ ప్యాన్ ఐరన్ ప్యాన్ వేరే ఉన్నది, కానీ దీనిలో అయితే ఎట్లా వస్తాయని దీనిలో ఒకసారి ట్రై చేసినా చాలా బాగా వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీరైతే ప్రీ సీజనింగ్ ఎట్లా చేస్తారు అనేది నాకు కామెంట్ చేయాలండి. ఈ సీజనింగ్ చేసినాక దోశలు అన్నీ వేసిన తర్వాత ప్యాన్ అంటే దోశలు చేసుకొని అయిపోయిన తర్వాత ప్యాన్ మంచిగా నీట్గా తూడ్చి ఐరన్ తవా చల్లగైన తర్వాత తూడ్చి పక్కన పెట్టేసిన. మళ్ళీ యూజ్ చేసే రోజు వాష్ చేసి అప్పుడే యూజ్ చేస్తున్నా. అంటే దోశ పిండి ఎక్కడ లేకుండా మంచిగా నీట్గా తూడ్చి పక్కన పెట్టేసి మళ్ళీ యూజ్ చేసేటప్పుడు వాష్ చేసేట్టుకన్నా నేనైతే ఇట్లా వాడుతున్నా. నేను దోశలల్లో అండ్ పెసరట్టుగానే ఎక్కువ ఆయిల్ వాడను, ఇప్పుడు కూడా వాడలేదు. ఒక సీజనింగ్ చేసిన తర్వాత ఆనియన్ తోటి ఆయిల్ స్ప్రెడ్ చేసిన అంతే ఇక ఇట్లా. సో మీరైతే ఎట్లా ఐరన్ తవని మెయింటైన్ చేస్తారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడే కదా మామూలు ఐరన్ ప్యాన్స్ అప్పుడప్పుడు కొంచెం ఇట్లా చిల్లుం పట్టినట్టు ఒక లేయర్ లాగా వస్తే ఆయిల్ పోసి పక్కన పెట్టేది ఆ చపాతీ ప్యాను. సో ఇది అయితే ఇంకెట్లా మెయింటైన్ చేయాలనేది మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి.